నిన్న ఒక మంత్రి అంటాడు, నేనంటే నాకు నేనే మా కార్యకర్తలతో దాడి చేయించుకొని చేతులకు కాళ్ళకు కట్టుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తారట. మూర్ఖులారా, మీరు మూర్ఖులు. పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా మీరు గాపం చేసే చెప్తారు తప్ప ఈటల రాజేంద్ర అంటోడు 18 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న బిడ్డ గుర్తుపెట్టుకో. ఒక హుజరాబాద్ కాదు, హుజరాబాద్ ప్రజలు ప్రేమతో నన్ను గెలిపిస్తుండొచ్చు, కానీ మీరిచ్చిన ఆ అధికారాన్ని, మీరిచ్చిన ఆ పదవి, మీరిచ్చిన ఆ శక్తితో మొత్తం తెలంగాణ ప్రజానికాన్ని ఐక్యం చేయడంలో, బరిగేసి ఆంధ్ర పాలకుల మీద కొట్లాడంలో ఈ బిడ్డడు విజయం సాధించే విషయం మర్చిపోకు బిడ్డ. నా మీద మీరు ఇంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఒకటే ఇక్కడ మిమ్మల్ని కోరుతున్నాను, ఎక్కువ నేను చాలాసార్లు మాట్లాడుతున్నా, మీరు చూసిండ్రు. నన్ను ఓడగొట్టే సత్తా కేసీఆర్ డబ్బులకు లేదని నమ్ముతున్నాను నేను. కేసీఆర్ మద్యం సీసాలకు లేదు, కేసీఆర్ దబాయింపులకు లేదు, కేసీఆర్ బానిసలు వచ్చి ఇక్కడ రోజు ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తాను. బానిసల్లారా అంటున్నా నేను. మీరు బానిసలై ఏ జెండా కోసం అయితే నేను కొట్లాడినో, ఏ పార్టీలు అయితే ఇలా చిక్కబడేసినో, గా పార్టీలో ఈ స్థాయికి ఎదిగినో, ఈ పార్టీలకు మీరొచ్చి ఇవాళ నన్ను బొందబెట్టే ప్రయత్నం చేస్తారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ దగ్గర దళిత మంది ఇస్తున్నావా? ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నావు. నీ దగ్గర సర్పంచ్ బిల్లు ఇప్పిస్తున్నావా? నీ దగ్గర పెన్షన్ ఇప్పిస్తున్నావా? నీ దగ్గర రేషన్ కార్డు ఇప్పిస్తున్నావా? నీ దగ్గర సిమెంట్ రోడ్లు వేస్తున్నావా? నువ్వు దద్దమ్మావు అక్కడ, కానీ ఇక్కడ మాత్రం వచ్చి చెప్తావు. ముసలి కన్నీళ్ళు కార్చుకుంటా ఇట్లా ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి